నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు డిసెంబర్ 4వ తేదీకి అవుతుంది. ఈ 6 నెలల్లో ఏం జరిగిందని మనం ఒకసారి సమీక్షించుకుంటే, సరే 6 నెలలు అనేది చాలా తక్కువ కాలమే. 6 నెలల్లో ఏవో అద్భుతాలు జరుగుతాయని ఎవరు కూడా ఆశించకూడదు. అలాగని ఏమీ జరగలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకొక 6 నెలలు ఏ ప్రభుత్వానికైనా గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అయితే ఈ 6 నెలలు మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాము, జగన్ అప్పులు పాలు చేసేసాడు, అభివృద్ధిని విధ్వంసం చేసేసాడు, జగన్ పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు అనే నినాదాలతో వీళ్ళంతా అధికారంలోకి వచ్చారు. మరి 6 నెలల కాలంలో ఏం జరిగిందే అని మనం ఒక్కసారిగా పరిశీలిస్తే కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి, నెగిటివ్ అంశాలు కూడా చాలా ఉన్నాయి. నెగిటివ్ అంశాలు ఏమిటంటే, వీళ్ళు చెప్పిన పథకాలు అనేటివి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో వాళ్ళు మొదటి నెలలో పెన్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అది తప్పదు, దానికి పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు కాబట్టి అది ఇమీడియట్గా అమలు చేయాల్సిన పథకం. అది అంటే పెంచడం. ఇంకా అది కాకుండా సిలిండర్ అనేది ఒక సిలిండర్ ఏదో 3 సిలిండర్లు, అది కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది ఆ పథకం కూడా. కానీ ఒక సిలిండర్ అయితే మొన్న ఇచ్చేసినట్టుగా అయిపోయింది. అది కూడా ఒక సిలిండర్ అంటే 3 సిలిండర్లు సంవత్సర కాలానికి ఇస్తారేమో. రైతులకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన 20,000 రూపాయల హామీకి ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. అది ఎప్పుడు ఏమిటి అనే దాని మీద కూడా ఎవరు మాట్లాడడం లేదు. అన్నిటికంటే కీలకమైనది వచ్చేసి అమ్మకు వందనం. అమ్మకు వందనం అనేది 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ అది అమలు జరిగే సూచన ఏమీ కనపడడం లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అది అమలు చేయొచ్చు. అయితే చాలామంది, అది రన్నింగ్లో ఉన్న పథకం కాబట్టి చాలామంది తల్లులు ఒక రకమైన అసహనము, అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే, జగన్ గవర్నమెంట్ అయితే ఇప్పటికి మనకు డబ్బులు ఇచ్చేసేది కదా, ఇతను ఇస్తాను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేస్తున్నాడు. మరి ఇస్తాడా, ఇవ్వడా? ఒకవేళ ఇస్తే ఎలా ఇస్తాడు? దాన్ని కట్ చేస్తాడా? ఆ పథకాన్ని విపరీతంగా కోత వేస్తాడా? అంటే గతంలో తీసుకున్న వాళ్ళలో సగం మందే ఉంటారా, ఎంతమంది ఉంటారు, ఏముంటారు అనే భయాలు అయితే జనంలో ఉన్నాయి. మరి ఆ భయాలని వీళ్ళు ఎప్పుడు తీరుస్తారో తెలియదు. ఇంకోటి మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఒకటి ఉంది. దాని మీద కూడా ఈ 6 నెలల్లో ఏమీ మాట్లాడలేదు. మరి నెక్స్ట్ ఏమైనా జనవరి తర్వాత ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారో, లేదా ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఏడాది పాలనకు గుర్తుగా ఇస్తారో ఏమో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫ్రీ బస్సు పథకం గురించి ఎవరు ఏమి మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి అనేది అసలు దాని గురించి అడిగే వాళ్ళే లేరు. ఇంకా డిసెంబర్ వచ్చేసింది కాబట్టి మెగా డిఎస్సి వేయాలి. మెగా డిఎస్సి వేసిన తర్వాత వచ్చే జూన్ నాటికి టీచర్ పోస్టులన్నీ ఫిలప్ చేయాలి. బహుశా అది జరిగే అవకాశం ఉంది. ఇలా ఈ పథకాలకు సంబంధించి మనం మాట్లాడాల్సి వస్తే ఏమిటంటే, ఒక పెన్షను, సిలిండరు ఈ 2 వర్కౌట్ అయినాయి తప్ప మిగతాటి ఇంకా ఆడవాళ్ళకు, మహిళలకు నెలకు 1,500 పథకం ఉంది. దాని మీద ఇంతవరకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు, ఏమీ లేవు. అది కూడా నెక్స్ట్ ఇయర్కి అమలు అయితే సంతోషమే. నెక్స్ట్ ఇయర్కి అంటే మనం వరుసగా అన్నీ అమలు చేసుకుంటూ పోతే ఖజానా మీద భారము అంటారేమో మనకు తెలియదు. ఖజానా ఖాళీగా ఉందని తెలిసే హామీలు ఇచ్చారు కాబట్టి ఖజానాలో డబ్బులు లేవు అనే పాయింట్ అనే విషయం మాట్లాడడానికి లేదు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు, ఖజానా ఖాళీ ఉందని అంటున్నారు. కానీ మీకు తెలిసే కదా, మీరు ఆల్రెడీ ఆయన 14 లక్షల కోట్ల అప్పులు చేశారని మీరు ప్రచారం చేసే కదా మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీ ఖజానా ఖాళీ ఉందనే మాట అనేదానికి మీకు ఎలిజిబిలిటీ, అర్హత లేదు. ఎందుకు లేదంటే మీకు తెలుసు. ఇంకో విషయం ఏమిటంటే, మీరు సంపద సృష్టిస్తామని చెప్పారు. ఈ 6 నెలల్లో సంపద ఏం సృష్టించారు అంటే మనకేం పెద్దగా ఆ సూచనలు ఏమి కనబడవు. అంటే 6 నెలల్లో ఎవరైనా ఎలా సంపద సృష్టిస్తారని అడగచ్చు. 6 నెలల్లో ఎవరు సృష్టించలేదు, అది వాస్తవమే. కానీ ఆ దిశగా ఏమి అడుగులు పడుతున్నాయి అనేది కూడా మనకి ఇంతవరకు ఏమి క్లారిటీస్ లేవు. ఇంకోటి ఏమిటంటే, ఆయన అప్పులు చేశాడు అని అంటూ ప్రభుత్వం విధ్వంసం చేశాడు అంటున్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అప్పులే చేశారు. అమరావతికి కూడా అప్పులు చేశారు. అమరావతికి కూడా కేంద్రం నుంచి అప్పు తీసుకున్నట్టే అది. ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత కూడా నెల నెల అప్పులు చేస్తూనే ఉన్నారు. ప్రతి నెల కూడా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ మనకేం తగ్గింది ఏమీ లేదు. కాకపోతే పత్రికల్లో పెద్దగా రావడం లేదు. వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఎదురుగా భిక్షాపాత్ర పట్టుకున్నారని, లేదా ఆర్బీఐ దగ్గర ప్రతి నెల పోయి చేతులు నలుపుకుంటూ డబ్బుల కోసం ఉంటారని ఇలా పెద్ద వార్తలు రావడం లేదు. కానీ అప్పులు చేస్తున్న మాట అయితే వాస్తవము. ఇంకా పాజిటివ్ పాయింట్లలో కూడా మనం కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తే, 1వ తేదీ జీతం ఇస్తున్నారు అనేది గట్టిగా వినిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల కొంతమందికి అందలేదు అనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఇది ఏదో స్ట్రీమ్లైన్ అయినట్టుంది. అది ఉద్యోగులందరికీ కూడా సంతోషం కలిగించే విషయము. గతంతో పోల్చుకుంటే, అంటే జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏమిటంటే, జగన్ గారు అసలు కనపడేవాళ్ళు కాదు, మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో మాత్రం
ఈ 6 నెలల్లో నిరంతరము కూడా ఆయన ఎప్పుడు ఏదో ఒక సమావేశమనో కార్యకర్తలతోనో లేకపోతే ఇంకోటో ఎప్పుడు కూడా జనంలో కనిపిస్తూ ప్రతిదానికి ఆయనే నేరుగా స్పందిస్తూ ప్రతిదానికి ఆయనే సమాధానం చెప్తూ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు నిరంతరం కనిపిస్తూ ఉంటాడు, ఏదో ఒక పనిలో ఉంటాడు, ఏదో ఒక ఊరిలో ఏదో ఒక ప్రచారంలోనో ఏదో ఒక సమావేశంలోనో కనిపిస్తూ ఉంటాడు అనేది గతంతో పోలిస్తే చాలా పాజిటివ్ అంశం. అంతేకాకుండా వరదల్లో అంటే వరదలు ఎందుకు వచ్చాయి ఈ ఆరోపణలన్నీ పక్కన పెడితే వరదలకు బుడమేరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా తానే స్వయంగా ఉండి తానే స్వయంగా తిరుగుతూ ఇలా వాళ్ళకి బాధితులకు ఏదో రకంగా హెల్ప్ చేయాలని పూనుకోవడం అనేది చాలామందికి అది మెచ్చుకునే విషయంగానే కనిపిస్తుంది. ఇక రాజకీయంగా కూడా మనం మాట్లాడాల్సి వస్తే ఏం చేశారంటే రాజకీయంగా ఇట్లా వీళ్ళ పథకాలు ఇవన్నీ కూడా పెద్దగా ఎవరు ఏం అడగకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది జగన్ ప్రభుత్వం అంటే వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ వస్తున్నారు. దానికి తగినట్టుగానే గెలిచిన తర్వాత వితిన్ 1 or 2 monthsలో విపరీతంగా వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరిగాయి. ఆ దాడులు చాలా మటుకు లేదు అదేదో వ్యక్తిగత గొడవలు అంటున్నారు కానీ అది వాస్తవం. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు వైసీపీ మీద ఈ కక్షపూరిత దాడులు జరిగాయి అనేది. ఒక దశలో ఆయన ఢిల్లీకి వెళ్ళి ధర్నా కూడా చేయాల్సి వచ్చింది జగన్ గారు. అది పక్కన పెడితే రెండోది అత్యాచారాలు చిన్నపిల్ల మహిళలు వీటిపై ఇట్లా ఏమీ పెద్దగా అంటే కంట్రోలింగ్ ఏమీ లేదు. అంటే అన్ని అంటే మిగతా ప్రభుత్వాల్లో జరగలేదా, ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జరుగుతుందో అని అడగచ్చు. కానీ అత్యాచారాలు కానీ మహిళల పట్ల దౌర్జన్యాలు కానీ అవి తగ్గించే దిశగా ప్రయత్నము ఇంకా జరగాల్సిన విషయం ఉంది. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నట్టుగా ఏదో గంజాయి మయమైపోయింది ఆంధ్రప్రదేశ్ అని గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా గంజాయి ఏం తగ్గడం లేదు. నిరంతరం ఒరిస్సా నుంచి ఆ బార్డరు వైజాగ్ ఆ బార్డర్ నుంచి నిరంతరం వెళుతూనే ఉంది. అనేక సార్లు పట్టుబడితే మనకు పట్టుబడుతూ ఉండడమే నిదర్శనం కదా, గంజాయి ఏమీ తగ్గలేదు అనడానికి. మీ ప్రభుత్వమే పట్టుకుంటా ఉంది కదా. ఇది కాకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అంటే మహిళల్ని కించపరుస్తూ ఇష్టానుసారము నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతూ పోస్టులు పెట్టిన వాళ్ళకి కనీసం భయం ఉండద్దా, వాళ్ళని కనీసం చర్య తీసుకుంటారు అనే భయం కూడా లేకపోతే వాళ్ళు పెట్టరేగిపోతారు కదా అని ఎవరైనా అడుగుతారు, నో డౌట్. కాబట్టి అక్కడ కొంతవరకు అంత దుర్మార్గంగా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ఏమీ తప్పు లేదు. కానీ ఆ పేరుతో వైసీపీకి సంబంధించిన యాక్టివిస్టులందరినీ సప్రెస్ చేయాలనో భయపెట్టాలనో బెదిరించాలనో చూడడం అనేది కరెక్ట్ కాదు. మీరు పోస్టులు కించపరుస్తూ పోస్టులు పెట్టడం అనేదే నేరం అని దాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు మీ పార్టీలో పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మీరు ఎలా పెడతారు వైసీపీ నాయకుల మీద అని మీరు క్వశ్చన్ చేస్తే అప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఉన్నట్టు జనం అర్థం చేసుకుంటారు. ఆ పని చేయకుండా కేవలం వైసీపీని వేధించడం వల్ల ఏమవుతుందంటే కొంతకాలానికి జనంలో కూడా వీళ్ళు వేధిస్తున్నారు అంటే లోకేష్ రెడ్ బుక్ సైలెంట్గా పెట్టుకుని ఏదో చేస్తున్నాడు అని ఇది వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇది కాకుండా నిన్న మొన్న రామ్ గోపాల్ వర్మ గారి ఇష్యూ కూడా తీసుకుంటే ఆయన ఏదో గతంలో 1 year బ్యాక్ పోస్టింగ్ పెట్టినాడని ఆయన మీద ఏదో అరెస్టు వారెంట్లని అది ఇదని చేస్తున్నారు. ఇవన్నీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కేసులు అవేం నిలబడవు, ఊరికే వీళ్ళు అరెస్టులు ఇవి చూపించడం వల్ల. కాకపోతే ఇక్కడ ఎవరికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేధిస్తారు అనే ఒక పిక్చర్ నేషనల్ వైడ్ క్రియేట్ కావడం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అది మంచి పరిణామం అయితే కాదు. అంటే ఎవరు ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నొక్కేస్తారు అనేది ప్రమాదకరమైన సిమ్టమ్. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తున్నారు అనేది కరెక్ట్ సిమ్టమ్. ఈ రెండింటికి చాలా సున్నితమైన తేడా ఉంటుంది. ఈ రెండింటిని జాగ్రత్తగా కానీ డీల్ చేయకపోతే అది ఇదవుతుంది, ఇది అదవుతుంది. అట్లనే ఇప్పుడు ఇంకా రాజకీయంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా యాక్టివ్గా ఆయన పనిచేస్తున్నారని కాకుండా ఆయన మంత్రివర్గంలోని మంత్రులు ఎవరు పెద్దగా యాక్టివ్గా ఉన్నట్టు మనకేం అనిపించడం లేదు. ఎందుకంటే చాలామంది ఏదో వాళ్ళు అంటే ఒక ఇంటలెక్చువల్ ఫీడ్బ్యాక్ ఏ విషయం మీదైనా అనర్గళంగా మాట్లాడే వాళ్ళు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో దాదాపుగా లేకుండా పోయారు. ఎక్సెప్ట్ పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్పితే. అంటే ఇది ఒక పరిణామక్రమంగా జరుగుతూ వచ్చింది. లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో కూడా ఒక ఇంటలెక్చువల్ ఫీడ్బ్యాక్ లేదు. అంతా వాళ్ళు ఏదో మంత్రులు చాలామంది డంబీలుగా ఉండేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హేమాహేమీలతో ఉండేవారు. ఆయన వెంట విపరీతమైన నాలెడ్జ్తో కూడిన మంత్రి సహచరులు కానీ వీళ్ళంతా ఉండేవాళ్ళు. క్రమేపీ ఆయన కూడా ఏమైపోయిందంటే విధేయతకు పెద్దపీట అని
దీన్ని ఫాలో కావడం వల్ల ఆయన ఎంట కూడా ఏం మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందే తప్ప మిగతా వాళ్ళకి ఏమీ వాయిస్ లేదనే ఒక మూడ్ క్రియేట్ అవుతోంది. ఇంకా లోకేష్ గారు ఏమిటంటే నేను ముఖ్యమంత్రి కొడుకు అని కాకుండా ఆయన సైలెంట్గా ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. సరే రెడ్ బుక్ ఆరోపణలు ఎలాగో ఆయన మీద ఉంటాయి, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఈ 6 నెలల్లో అంటే, ఈ 6 నెలల్లో అప్పుడప్పుడు ఆయన ఏదో తాను ఉలిక్కిపడి ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి నేను ఉప ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను అని అనడానికి ఏదో సనాతన ధర్మాన్ని ఒకసారి హడావుడి చేయడము, తర్వాత మొన్న ఏదో షిప్ సీజ్ చేస్తాననడము, అంతకుముందు హోంశాఖ నా దగ్గర ఉంటే నా కథే వేరుగా ఉంటుందనడం, ఇలా అప్పుడప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారే తప్ప పాలన పైన ఆయన ముద్ర ఏమిటి, ఆయన పట్టు ఏమిటి అనేది ఇప్పటికీ మనకేమీ అర్థం కాలేదు. ఈ 6 నెలల్లో జరిగింది ఏమిటంటే, తెలుగుదేశానికి సంబంధించిన అనేక మంది చితకా నాయకులందరికీ ఏదో కార్పొరేషన్ అని అవని ఇవని పదవులు చంద్రబాబు నాయుడు తన మొత్తం తన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ బోర్డును కూడా వచ్చిన వెంటనే ఫిలప్ చేశాడు. అంటే విత్ 3-4 నెలల్లో. మామూలుగా ఆయనకు అలవాటు లేదు, టీటీడీ బోర్డుని ఏళ్ల తరబడి పెండింగ్ పెడతాడు ఆయన. మొత్తం ఏవో పదవులు ఇచ్చేసి కొంత నా కార్యకర్తలకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఏదో చేశాడు. ఇక మద్యం పాలసీ మార్చడం వల్ల ఊరూరు లిక్కర్ సిండికేట్లు అయిపోయినాయి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఊరికే పేపర్లలో మాడుతూ ఉంటారు, కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మద్యం జోలికి కానీ ఇసుక జోలికి కానీ మైన్స్ జోలికి కానీ పోవద్దండి, మీకు తగదు అది ఇది అంటున్నారు. కానీ ప్రతి ఊర్లోనూ ఆ సిండికేట్ ఏదో ఒక రూపంలో ఎమ్మెల్యేకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ముడుపులు ముట్ట చెప్తా ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఏ ఊర్లో పోయి అడగండి, మీకే తెలుస్తుంది. తెలుగుదేశం నాయకులకు సంబంధం లేకుండా ఇసుక కానీ లేదంటే మద్యము కానీ ఏమీ అసలు ఏ వ్యాపారము కూడా జరగడం లేదు. శుభ్రంగా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంత వీలైతే అంత సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలుసో తెలీదో మనకైతే తెలియదు, కానీ అప్పుడప్పుడు ఆయన పేపర్లో మాత్రం చాలా సీరియస్గా నేను మామూలుగా ఉండదు, నా జోలి నా వరకు వచ్చిందంటే అంటున్నారు. జమ్మలమడుగులో కూడా మనం చూసాము, ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వాళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళైనా అదేదో బూడిద కోసము కొట్లాడుకొని సవాళ్ళు చేసుకున్నారు. అదే ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ దీని మీద కూడా దాడి చేశాడు. అక్కడ తమ మాట చెల్లుబాటు కాకుండా ఇతరులు ఎవడు వచ్చినా సహించేది లేదన్నాడు. ఇవన్నీ అన్ని ఊర్లలో ఉన్నాయి. ఏమంటే అది బయటకు వచ్చింది, కొన్ని ఊర్లలో బయటికి రావడం లేదంతే. మొత్తం గత పాలన గురించి ఏమైతే మీరు ఆరోపణలు విమర్శలు అవన్నీ చేస్తూ వచ్చారో, మెల్లిగా వారు వీరయ్యే ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు గారు కొని తెచ్చుకుంటున్నారు. ఈ 6 నెలల్లో దాని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా పోను ఏమిటంటే ఇంకొక 6 నెలలు ఏడాది తర్వాత పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తాయి. పూర్తి స్థాయిలో కనపడకుండా ఉండాలి అంటే ఆయనే ఏం చర్యలు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేది ఆయన చేతిలోనే ఉంది. ఈ 6 నెలల్లో మనము అంటే చాలా విషయాలు తొందరపడి మాట్లాడినట్టు అవుతుంది, కానీ ఈ 6 నెలల్లో కొంత అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తూ ఉంది. చాలా పథకాలకు సంబంధించి మౌనం వహిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన సంపద సృష్టి అనే దిశగా ఇంకా అడుగులు పడలేదు. పాలనలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళెవరు కూడా పెద్దగా వాళ్ళ ముద్ర ఏమీ కనబడడం లేదు. అంతా చంద్రబాబు నాయుడు గారు లేదా సైలెంట్గా లోకేష్ గారే చూసుకుంటున్నారు. ఇక ప్రతిపక్షంగా 6 నెలల్లో జగన్ గారు ఏం చేశారంటే, అప్పుడప్పుడు ఆయన ఏదో యాక్టివ్ కావడానికి ట్రై చేస్తున్నారు తప్ప, ఆయన కూడా తాను ఎందుకు ఓడిపోయాడు అంటే ఈవీఎంలో లేదా ఇలా అనుకుంటున్నారే కానీ తాను ఓడిపోవడానికి నిజమైన కారణాలు ఏమిటో ఇంకా ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఇవ్వరు, ఈ పథకాల విషయంలో చేతులు ఎత్తేస్తారు, ఆయన ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చి మళ్ళీ 29లో మనం గెలిచిపోతామని ఆయన అనుకుంటున్నారే తప్ప, మనము ఈసారి ఎలాంటి లోటుపాట్లు తప్పులు చేయకుండా కార్యకర్తలని రంగంలోకి దించి అందరికీ నేను అండగా ఉంటాను, నేను మీకు నిరంతరం కనపడుతూనే ఉంటాను అనే అంత ఆత్మవిశ్వాసాన్ని ఆయన కార్యకర్తల్లో ఏమీ కలిగించలేదు. మాటలు చెప్తే కాదు కదా, 5 ఏళ్ళు ఆయన పాలన అంటే ఆయన బయటకు కూడా రాడనే విషయాన్ని అందరూ కార్యకర్తలు నాయకులు భయపడిపోయారు. మరి దీని నుంచి ఆ నైరాశ్యం నుంచి బయటికి తీసుకురావాలి అంటే ఆయనకి ఇంకా టైం పడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వరుసగా తప్పుల మీద తప్పులు అనేక తప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తే తప్ప అంత సులభంగా జనము ఇటువైపు తిరుగుతారు అనేది అంత ఈజీ ఏం కాదు. ఆయన తప్పుల వల్ల మనం గెలుస్తామని జగన్ గారు అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం ఇంకేమీ ఉండదు. ఈ 6 నెలల తర్వాత వచ్చే 6 నెలల్లో ఒక ఏడాది పాలన పూర్తవుతుంది. ఈ ఏడాది పాలనలో మరి చంద్రబాబు గారు ఎన్ని పథకాలు ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు, లేదా ఈ ప్రభుత్వం అనేక విషయాల్లో అపఖ్యాతిని మూట కట్టుకుంటుందా, వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సైలెంట్గానే ఈ అవినీతి జనం మీద పడి పీక్కు తినడం స్టార్ట్ చేస్తారా,
ఇవన్నీ కూడా మనకి ఇంకొక 6 నెలల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.